హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పెండింగ్ బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వచ్చినట్లయితే కొత్త ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. 90 రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని మేము ఓపిక పట్టాము. సమస్యలను పరిష్కారం కోసం 4-5 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసాం. పరిష్కరిస్తామని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు హామీ ఇచ్చారు. చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. కొన్ని హామీలు ఇంకా నెరవేరలేదు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన రాబోయే 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం. జిల్లాల వారీగా సమస్యల పరిష్కార సభలు నిర్వహిస్తాము. సిపిఎస్ రద్దు, పీఆర్సీ పెండింగ్ బిల్లులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మార్కెటింగ్ శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఆ తర్వాత అన్ని సంఘాలతో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాము. కొందరు ఉద్యోగులపై అక్రమాస్తులు కలిగి ఉన్నారని దాడులు చేయటం, ఏసీబీ కేసులు పెట్టడం సహజం కాదు. సో డిఏల విడుదలపై ఈసీ అనుమతి ఇచ్చింది కదా. 1వ తేదీన జీతాలు ఇస్తున్న పెండింగ్ డిఏలు విడుదల చేయకపోవడంతో అందరిలోనూ అసంతృప్తి నెలకొంది. ధరల సూచీ ప్రకారం ఎప్పటికప్పుడు ప్రభుత్వమే విధిగా డిఏ విడుదల చేయాలి. ఎన్నికల సమయంలో ఒక డిఏ విడుదలకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఈ జూలైతో కలిపితే మొత్తం 5 డిఏలు ప్రభుత్వ ఉద్యోగులకు బాకీ పడింది. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొంది. వీటిలో 4 డిఏలను విడుదల చేయాలి. పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేయాలి. జీపీఎఫ్ సహా భవిష్య నిధిపై ఆంక్షలు, పరిమితులను ప్రభుత్వం తొలగించాలి. మా విజ్ఞప్తుల కారణంగా లక్షల్లో ఉన్న జీతాలు చెల్లించాలి. బకాయి బిల్లులు అండి, లక్షల్లో ఉన్నవి. ఇక పెండింగ్ బిల్లులు ఎప్పటికప్పుడు ఇవ్వాలి. పీఆర్సీ నివేదికను త్వరగా అయితే తెప్పించుకొని 51% ఫిట్మెంట్ వర్తింపజేయాలి. ఉద్యోగులందరికీ కూడా 01-0 పద్ధతి ప్రకారమే వేతనాలు ఇవ్వాలి అని అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్.